హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. సో ఈసారి మా కాలనీలో అయితే శ్రీరామనవమి చేస్తున్నాము. కాలనీ అంటే యాక్చువల్గా ఒక 7-8 అపార్ట్మెంట్స్ కలిపి ఒక చిన్న కాలనీ లాగా ఉంటుంది మాది. ఎప్పుడు అయితే చేయలేదు మేము. అంటే మా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడూ ఇట్లా అందరూ కలిపి కాలనీలో అయితే సీతారామ కళ్యాణం చేయలేదు. బట్ ఈసారి అందరూ కలిపి చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా అది ఆర్గనైజ్ చేశారు. ఇది ముందు రోజు నైట్ అనమాట, అంటే థర్స్డే రోజు ఈవినింగు. సో కళ్యాణం అంటే ఆబ్వియస్గా హల్దీ, మెహందీ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మెహందీ లాగా కూడా అందరం కలిపి, లేడీస్ అందరం కలిపి మెహందీ నైట్ లాగా పెట్టుకుందాము అని చెప్పేసి ఇంక ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మెహందీ పెట్టుకుంటున్నాము. వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను అలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. నా గొంతు అయితే కొంచెం నిన్నంతా కొంచెం అరిచి అట్లా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయింది. సో ప్లీజ్ కొంచెం అయితే ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే శ్రీరామనవమి రోజు. సో ఇంక ఆ రోజు అయితే మార్నింగ్ 8:30-9 వరకు అయితే అందరూ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. హ్యాపీ శ్రీరామనవమి. నీ గొంతు బాగాలేదులే, నువ్వు చెప్పురా. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. వెనకం చెప్పదా? హ్యాపీ శ్రీరామనవమి. నిత్య నువ్వు చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. నువ్వు చెప్పు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాచ్మెన్ పోలేదు, వాళ్ళ ఆవిడ పోయినట్టుంది. అందులో హాయ్ చెప్పాలా? ఇందా తీసేయాలేదా నా ఫోటో? यदा वै सूर्यो उदेति अधनक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्रखण्डं पश्येत् तावत् गुरुवेद कार्ये स्यात् याः एव कुरुते. ॐ कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणेस्तु कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणेस्तु. पर्यावरणः समीक्ष्या यमो राजा वरुणाभिप्रातुमा जातवेदामूर्जगन्त्यापनात् राज्यान् देव अद्विजो मार्जयन्ता दक्षिणाया दिशनाथा पितरो मार्जयन्ता प्रतीच्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं सुतोद्यामगं हिरण्मयोः तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे. ఇంక ఇక్కడ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ వరకు అయితే కళ్యాణానికి కూర్చున్నారు. సో ఎవరికి నచ్చినంత వాళ్ళు, అంటే ఇంతే ఇవ్వాలి అమౌంట్ అని లేదు, ఎవరికి నచ్చినంత వాళ్ళైతే సో కళ్యాణానికి అయితే కాంట్రిబ్యూట్ చేసాము. సో అన్నీ కలుపుకొని, సో అన్ని అపార్ట్మెంట్స్ కలిపి ఫస్ట్ టైం చేస్తున్నాము. బట్ చాలా చాలా బాగుంది, మంచి ఫీల్ అయితే వచ్చింది. సో నార్మల్గా ఇప్పుడు వినాయక చవితి అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళే అయిపోతుంది, ఈ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంటే. బట్ ఇట్లా ఒక కాలనీ అంతా కలిసి గ్యాదర్ చేసుకునే ఫెస్టివల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. సో దానిలో శ్రీరామనవమి కూడా ఒకటి. సో అందరం కలిపి కొంచెం కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు ఇవన్నీ అవుతుంటాయి కదా ఇట్లా గ్యాదర్ అయినప్పుడు. చాలా బాగుంది, మంచి పీస్ఫుల్గా అనిపించింది. ఇంక ఇక్కడే కళ్యాణానికి పక్కన కొన్ని స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. ఎవరు అర్థమైంది కానీ ఏమో అమ్మా. సాయి పెట్టాలే సెల్లండి ఇంటికి. సాయి స్వచ్ఛలా
తెలీదురా నాకు. ఇంకా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కూడా దగ్గరే, అంటే స్వామివారికి దగ్గరలో ఉండే అయితే డీటెయిల్డ్గా చూసాము. మంచిగా శ్రీరామనవమి రోజు అయితే మంచిగా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అందరూ నమస్కారం చేస్తారు. అన్యోన్య దాంపత్యం ఉండాలి. అలానే నమస్కారామి. జై ఇదొకటి ఎప్పుడన్నా హాయ్ చెప్తుంటుంది. ఏం చూడలేదు కదా. కృతికా కూడా కూర్చుంది. కృతిక నిత్యమర్జనీయమేష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశకం కరాళకం. ఇవన్నీ ఫేషియల్ సోప్స్. ఇదమ్మా ఇది కూడా అంతేనా? సేమ్ 2000 ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఇప్పుడు కాంట్రాస్ట్ పోయి మళ్ళీ సింగిల్ వచ్చింది. డ్రెస్సులు అన్నీ ఓకే. ఖాళీ ఉంటుంది. ఇదంతా ఏం పర్లేదు. కాదు పెట్టుకోగానే బాగా అనిపించింది ఏదో. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆల్మోస్ట్ లంచ్ అది కూడా అక్కడే ఉంది. లంచ్ చేసి వెళ్ళేసరికి 3:30 అట్లా అయింది. సో ఈవినింగ్ మళ్ళీ 6:30కి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ వచ్చి అక్కడ కూర్చొని చదువుతున్నారు.
तन्नामशास्त्रं कल्पन्ते कटुत्ववा राजनं ललिताप्रीतिदायकं सर्वापं बुद्धिशमनं परमपुत्रवचनं पुत्रमधर्मपुत्राणां पुरुषार्थप्रदायकम् इदं विशेषाग्रे देव्यां स्तोत्रम्। జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈవినింగ్ దాని తర్వాత అయితే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అండ్ దాండియా, దాంతోపాటు శ్రీరాముడు శోభాయాత్ర చేస్తారు కదా. మార్నింగ్ కళ్యాణం చేసిన తర్వాత మామూలు ఊళ్ళల్లో ఎలా అయితే ఊరేగిస్తారో ఊరంతా, అట్లానే ఆ విగ్రహాలకి శోభాయాత్ర ఉంటుంది కదా. సో దానికోసం అయితే ఇంక ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇదంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు అయితే ఆల్మోస్ట్ 11-11:30 అయింది. ఎంత బాగా జరిగిందో ఊరేగింపు అయితే. అమ్మవారి సీతారాముల విగ్రహాలు అవన్నీ చాలా బాగుంది. దీని తర్వాత అయితే ఎక్కువ నేను షూట్ చేయలేదు. ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్దీ కుకింగ్, ఆర్గనైజేషన్, కిడ్స్కి సంబంధించింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇట్లా నాకు తెలిసిందంతా కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్గా ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, కాలనీలో ఒక 7-8 అపార్ట్మెంట్స్ ఉంటాయి అంతే. ఇంక ప్రతి అపార్ట్మెంట్ ముందు ఇంకా ఆపి అక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా ఊళ్ళలో, హారతి, కొబ్బరికాయలు ఇట్లా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంకా నేను మా ఫ్రెండ్ అన్నమాట ఇక్కడ. సో ఇంకా కోలాటం అది వేస్తున్నాము.
ఉంటున్నా వచ్చారు కదా పరిగెత్తుకుంటా. ఎల్లు చిన్నగా చిన్నగా సాయి వాటర్ పైప్ వస్తుంది కొంచెం జరుగు. నాకు తెలియదులే. లాగిన్ పెట్టలే చెప్పండి.